హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ. ఈరోజు డిఫరెంట్గా చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. బిర్యానీ ప్లెయిన్గాను చికెన్ ఫ్రై, ఇదైతే టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఈ విధంగా చేయండి. ఈ బిర్యానీలో కొద్దిగా కొబ్బరిపాలు కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కమ్మగాను ఉంటుంది, స్పైసీగాను ఉంటుంది బిర్యానీ. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇదే విధంగా చేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్లెయిన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామా. చికెన్ ఫ్రై చేయడానికి 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. 2 లెగ్ పీసులు బోన్స్తో ఉన్న చికెన్ మొత్తం కలిపి 750 గ్రామ్స్ అండి. 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టి తీసిన చికెన్ ఈ బౌల్లో వేసాను. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక నిమ్మ చెక్కను కూడా పిండి మొత్తం ఈ పసుపు నిమ్మరసం కూడా చికెన్ పీసులకి పట్టేలాగా బాగా పట్టించుకుని ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 3 టీ స్పూన్లు వేస్తున్నాను. సాల్ట్ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు రుచికి తగినట్టు వేసుకోండి. కారం 3 టీ స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 3 స్పూన్లు వేస్తున్నాను. ఇవన్నీ కూడా చికెన్ పీసులకి బాగా పట్టేలాగా కిందకి పైకి కూడా బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఈ విధంగా చేస్తే చికెన్ ఫ్రై మనకి త్వరగానే రెడీ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే మెత్తగా కూడా ఉంటుందండి. ఈ విధంగా పీసులకి మొత్తం అన్నీ కూడా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. పాతవి ఇవి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వెయిట్లో అయితే 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. 2 గ్లాసుల రైస్ ఇందులో వేసుకుని ఒక స్టీల్ గిన్నెలో 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి ఇందులోకి వాటర్ వేసి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని బిర్యానీ చేస్తే మనకి త్వరగా బిర్యానీ రెడీ అయిపోతుందండి. వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. బిర్యానీ మసాలాకి నేను 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ 1 టీ స్పూన్ అండి మిరియాలు, 1 ఇంచి దాచిన చెక్క, 8 లవంగ మొగ్గలు, 6 యాలకులు, స్టార్ ఫ్లవర్ 1/2, మరాఠీ మొగ్గ చిన్నవి 2, జాజి పువ్వు, నల్ల యాలకి 1. చికెన్ ఫ్రైకి బిర్యానీకి కూడా ఇదే మసాలా అండి. అందుకే ధనియాలు జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. రాతి పువ్వు చిన్నది, అలాగే జాజికాయ చిన్న ముక్క. ఇందులో కొబ్బరిపాలు వేస్తానండి, కొబ్బరి ముక్కలు ఇవి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి ఈ బిర్యానీ మసాలాని లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. మరాఠీ మొక్క చాలా చిన్నది వేయాలి. బాగా చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 ముక్కలు వేసాను నేను. లేకపోయినా పర్వాలేదండి, ఎక్కువ మాత్రం వేయకూడదు, లైట్గా చిరిచేది వస్తుంది. ఈ బిర్యానీ మసాలా అంతా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులోకి 4 జీడిపప్పు బద్దలు, 1 టీ స్పూన్ గసగసాలు వేసి లైట్గా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కోసం నాన్ స్టిక్ పాన్ పెట్టాను. ఇందులోకి ఆయిల్ 3 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇవి మరిగిన తర్వాత ఇందులోకి మసాలాలు 2 యాలకులు, చిన్న దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ కొద్దిగా ఇవి వేసుకుని లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేశాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పొడి చేస్తున్నాను. అలాగే 2 టమాటాలను కూడా నేను పేస్ట్ చేస్తున్నానండి గ్రేవీ కోసం చికెన్ ఫ్రైలోకి. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి.
బిర్యానీ టేస్ట్గా ఉంటుందండి. ఇందులోకి ఒక 6 జీడిపప్పు బద్దలు, 4 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుని లైట్గా వేగనివ్వాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇందులోకి బిర్యానీ మసాలా 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. ఇందులోకి ఇంకా ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేయాల్సిన అవసరం లేదు. ఈ బిర్యానీ మసాలాలోనే కొంచెం ధనియాలు ఎక్కువ వేసాను, జీలకర్ర కూడా. వాటర్లోంచి తీసిన బాస్మతి రైస్ని ఈ పాన్లో వేసుకుని ఈ ఆయిల్లో 1 నిమిషం బియ్యం విరిగిపోకుండా ఫ్రై చేయాలండి. ఇలా చేస్తే మనకి బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుంది. కొంచెం కిందికి పైకి కూడా బాగా కలుపుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దీనికోసం నేను 2 గ్లాసులన్నర వాటర్ నేను పక్క స్టవ్ మీద మరగబెడుతున్నానండి. ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని బాగా మరిగిన వాటర్ని కూడా వేసేస్తున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్కి 3 గ్లాసులన్నర వాటర్ తీసుకోవాలి. వాటర్ ఏమో 2 గ్లాసులన్నర వాటర్ వేస్తున్నాను. ఇందులోకి కొబ్బరి పాలు 1 గ్లాస్ వేస్తున్నానండి. చిన్న కొబ్బరికే 1 చెక్కే పాలు తీసానండి. కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల బిర్యానీ అయితే బాగుంటుంది. మీరు బయట రెడీమేడ్గా దొరికిన బిర్యానీలోకి కొబ్బరి పాలు వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు రుచికి తగినట్టు వేసుకోండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి బిర్యానీని. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలకి ఉడికిపోయిందండి. మనం బిర్యానీ రైస్ 20 నిమిషాలు నానబెట్టాం కదా. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అలాగే కుంకుమ పువ్వు కూడా పాలలో వేసి నానబెట్టానండి కలర్ కోసం. ఈ కుంకుమ పువ్వు పాలు కూడా వేసేసి ఒక మూత పెట్టేసుకుని 1 నిమిషం ఉంచి స్టవ్ కట్టేయడమేనండి. అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది పక్కకి పెట్టేసుకుని ఇప్పుడు ఫ్రై కోసం వేరే పాన్ పెడుతున్నాను. ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేస్తే గ్రేవీ వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఫ్రై బాగుంటుంది. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇందులోకి పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేసి టమాటా పేస్ట్ కూడా వేసి టమాటా పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్ సెపరేట్ అవుతుంది చూడండి. టమాటా పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కంపల్సరీ మ్యారినేట్ చేస్తే చికెన్ ఫ్రై మృదువుగా మెత్తగా బాగుంటుందండి. ఈ చికెన్ ఫ్రై కోసం ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. పాన్లో వేసుకుని ఒకసారి కిందకి పైకి కూడా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోద్ది. ఎనిమిది నిమిషాలు ఉడకనిచ్చానండి మూత పెట్టి. చూడండి వాటర్ అంతా ఏ విధంగా బయటకు వస్తుందో. ఇంకో 5 నిమిషాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి చికెన్ని. చికెన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇందులోకి బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీకి చికెన్ ఫ్రైకి కూడా ఇదే మసాలా అండి. 2 టీ స్పూన్లు వేసి ఈ మసాలా పౌడర్ అంతా చికెన్ పట్టేలాగా ఒకసారి కిందికి పైకి కూడా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై ఇంకా దగ్గర పడింది చూడండి. ఇందులోకి కస్తూరి మేతి 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ ఫ్రై కొంచెం గ్రేవీ ఉండేలా చేస్తున్నానండి, బిర్యానీలోకి బాగుంటుందని. అదే కనుక మీకు ఇంకా ఫ్రై అవ్వాలి అంటే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకా 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇందులో కొత్తిమీర, కస్తూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం
స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లెగ్ పీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. బిర్యానీ ఫ్రై కూడా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఫ్రై అయ్యే లోపల ఈ బిర్యానీ ఇంకా పలుకుగా, వాటర్ అంతా బాగా ఇంకిపోయి పలుకుగా ఎంత బాగుందో చూడండి. ఒకసారి ఇది బాగా కలుపుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు ఎప్పుడు రొటీన్గా చేసే బిర్యానీ కాకుండా ఈ విధంగా కొబ్బరి పాలు వేసి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక మీరు తరచూ ఇదే విధంగా చేస్తారు. బాస్మతి రైస్ అయితే మటుకు పాతవి తీసుకోండి, కొత్తవి అయితే బిర్యానీ మెత్తగా అయిపోద్ది. చికెన్ ఫ్రై అయితే స్పైసీగా ఉంటుందండి. ఈ బిర్యానీని ఒక ప్లేట్లో వేసుకుని ఈ బిర్యానీ 4 మెంబర్స్కి సరిపోద్దండి. అలాగే ఫ్రై కూడా. బిర్యానీ మొత్తం ఈ ప్లేట్లో వేసుకుని ఇందులోకి లెగ్ పీస్ ఒక పక్కన పెట్టుకుని ఈ ఫ్రైని ఒక గాజు బౌల్లోకి వేస్తున్నానండి సర్వ్ చేయడానికి. ఫ్రై ఈ విధంగా గ్రేవీతో ఉంటే కలుపుకోవడానికి బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.